మహబూబ్నగర్ జిల్లా అడ్డాక్లలో రాజకీయాలకు అతీతంగా హిందూ సంఘాలు కొవ్వొత్తులతో పహల్గామ్ మృతులకు నివాళులు అర్పిస్తూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మంగళవారం రోజు కాశ్మీర్ పహల్గామ్ లోయలో 27 మంది భారత హిందూ పర్యాటకులపై మతం పేరు అడిగి పైశాచికంగా దాడి చేసి చంపేసినందుకు అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో గల వివేకానంద స్వామి విగ్రహం దగ్గర రాజకీయాలకు అతీతంగా కొవ్వొత్తులతో నిరసన తెలిపి అమరులైన వారికి నివాళులు అర్పిస్తూ సంతాపం తెలపడం జరిగింది. జాగృతం కావాల్సిందల్లా హిందువులే. ఇప్పటికైనా మేల్కోవాలి. మనంత హిందువులంత పరమత సహనం ఏ మతస్థులకు ఉండదనేది నిర్వివాదాంశం. కానీ ఇంత పరమత సహనంతో, ఇంత మంచితనంతో, ఇంత అహింసావాదంతో అందరూ సమానంగా ఉండాలని కోరుకునే హిందువుల మీద ప్రతి రాష్ట్రంలో, ఉదాహరణకు మనం ఇక్కడ కేరళ చూసుకున్నా, బెంగాల్ చూసుకున్నా, ఉత్తరప్రదేశ్ చూసుకున్నా, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చూసుకున్నా, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. హిందువులు ఆయా రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోతున్నారు. మరి ఎక్కడికి పారిపోతాం? ఒకసారి భవిష్యత్తును మనం అజ్యూమ్ చేసుకుంటే, ఇమాజినేషన్ చేసుకుంటే పారిపోవడానికి ప్రపంచంలో మనకు ఆశ్రయించే దేశాలు ఏమీ లేవు. ఉన్నది ఏకైక దేశం హిందూ దేశం, భారతదేశం. ఈ ఒక్క దేశంలో కూడా మన హిందూ జాతిని, మన హిందూ ధర్మాన్ని నిలిచిపోకుండా పిరికితనంతో, అవిటితనంతో అన్ని చూస్తూ సోషల్ మీడియాలో కేవలం లైకులు పట్టుకుంటా మన లోపల ఉన్నటువంటి ఒక లోపం ఏంటి తెలుసా? మనం ఎన్ని మొద్దు నిద్రలు నటిస్తున్నా ఐక్యమత్యత అనేది రావట్లేదు. దయచేసి మన హిందూ ధర్మానికి ఎక్కడ అన్యాయం జరిగినా పార్టీలకు అతీతంగా అందరు ముందుకు వస్తే తప్ప ఈ టెర్రరిస్టులు కానీ, నక్సలిజం కానీ, ఈ యుద్ధాలన్నీ కూడా మన మీద దాడిని ఆపేస్తాయి. కానీ మన లోపల ఐక్యత లేనంత వరకు జరుగుతూనే ఉంటాయి. దయచేసి ఈరోజు ఇంతమంది సంఘటన కావడానికి, సంఘటన చూసి క్షణించి బాధపడి ఒక సోషల్ మీడియాలో ఒక పిలిపిస్తే ఇంతమంది హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి యువకుడు ముందుకు కదలాలి. మన పార్టీలతో సంబంధం లేదు. మనకు పార్టీలు అవసరం లేదు. ఏ పార్టీ రాజకీయంతో గెలవచ్చు, ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు. మన పార్టీలు వద్దేవద్దు. మన ధర్మ పరిరక్షణ కోసం మాత్రం పార్టీలన్నీ పక్కన పెట్టి అందరం ఏకం కావాల్సిన ఐక్యత ఎంతో ఉంది, ఆవశ్యకత ఎంతో ఉంది. దాన్ని నేను యువకులు